ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు సభకు పక్క రాజ్యానికి చెందిన ఒక పండితుడు వచ్చాడు. రాయలవారికి నమస్కరించి, దేవా, నేను చాలా తెలివైన వాణ్ణి, ధార్మిక, సాహిత్య గ్రంథాలన్నీ కంఠస్థం చేశాను. మీ సభలో ఉన్న వారు ఒక్కరైనా నన్ను ఏ విషయంలోనైనా ఓడిస్తే నా జీవితకాలం మీకు బానిసగా ఉండిపోతాను. నేను గెలిస్తే నన్ను బంగారు హారంతో సత్కరించాలి అన్నాడు. అతను అంత ధైర్యంగా చెప్పేసరికి తెనాలి రామలింగడు తప్ప అందరూ ఇతనెవరో గట్టి పిండమే అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు రామలింగడిని పిలిచి, ఈ సమస్య నుంచి గట్టెక్కించే బాధ్యత నీదే అన్నాడు. మీరేం కంగారు పడకండి దేవా, నేనున్నాను కదా, బదులిచ్చాడు రామలింగడు. ఇక ఆ పండితుడి వైపు తిరిగి, మీరన్నట్లే మీతో పోటీకి వస్తాం. అందులో మీరు గెలిస్తే అడిగిన దానికంటే విలువైన వస్తువులు బహుమతిగా ఇస్తాం అన్నాడు. సరే అయితే, ముందు మీరొక ప్రశ్నాడగండి, సమాధానం చెబుతాను అన్నాడు. పండితుడు, అది భూమి లోపల నుంచి గాని పైన నీ పుట్టింది కాదు, మానవ జంతుగర్భం నుంచి వచ్చింది కాదు. అలాంటి వాటితో తయారైన దాన్ని మీకు బహుమతిగా అందజేస్తాం. అదేంటో చెప్పండి చాలు అన్నాడు రామలింగడు. ఎంత ఆలోచించినా అసలు ఆ వస్తువేంటో పండితుడికి తెలియలేదు. ఆలోచించి ఓడిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత, ఇంతకీ ఆ వస్తువేంటో చెప్పనేలేదు రామలింగా అని అడిగాడు దేవరాయలు. ఏమీ లేదు దేవా, ముత్యాల హారం అన్నాడు రామలింగడు. సమయస్ఫూర్తితో ప్రవర్తించి గెలిపించిన రామలింగడిని మెచ్చుకుని మెడలో మంచి ముత్యాల హారం వేశాడు శ్రీకృష్ణ దేవరాయలు.